హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం గూనన్న కథ అనే చందమామ కథని చెప్పుకుందాం. పూర్వం ఒక ఊళ్ళో ఒక పెద్దమ్మ ఉండేది. ఆ పెద్దమ్మకి 7 కొడుకులు. 7గురిలో పెద్ద కొడుకు గూనివాడు. అంచేత 6 తమ్ముళ్ళు అన్నని గూనన్న అని పిలిచేవాళ్ళు. అతన్ని చూస్తే తమ్ముళ్ళకెవరికి సరిపడేది కాదు. కొంతకాలానికి పెద్దమ్మ తన 7 కొడుకులకి పెళ్ళిళ్ళు చేసింది. పాపం మన గూనన్న కర్మానికి తగ్గట్టు పెళ్ళాం కూడా గూనిదే వచ్చింది. ఇది చూసి తమ్ముళ్ళు ఇంకా ఎగతాళి చేయటం మొదలుపెట్టారు. అయినా గూనన్న ఏం చేస్తాడు? వాళ్ళు ఎన్ని అన్నా ఎదురు చెప్పకుండా ఊరుకునేవాడు. మరికొంతకాలానికి ఆ అన్నదమ్ములందరూ ఆస్తి భాగాలు పంచుకున్నారు. పెద్దమ్మకి 7 గేదెలు కూడా ఉన్నాయి. వాటిలో కూడా ఒక గేదె గూనిది. పాపం గూనన్న భాగంలో గూని గేదె వచ్చింది. తను తన పెళ్ళాం గూనివాళ్ళు అయినప్పుడు ఇక గేదె గూనిదైతే మాత్రం తప్పేదేముంది అనుకుని గూనన్న దాంతోనే తృప్తిపడి ఊరుకున్నాడు. పెద్దమ్మకి కూడా గూనన్న అంటే గిట్టేది కాదు. అంచేత భాగాలు పంచుకున్న తర్వాత పెద్దమ్మ మిగిలిన 6 కొడుకుల వైపే చేరింది. గూనన్న తన గూని పెళ్ళాంతోటి గూని గేదెతోటి వేరే కాపురం పెట్టుకున్నాడు. రోజు పాలు పితకటం గూనన్న వంతు. గేదె గూనన్న పెళ్ళాన్ని దగ్గరికే రానిచ్చేది కాదు. ఇలా ఉంటుండగా ఒక రోజున గూనన్న ఏదో పని మీద పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. మరి తన ఊరికి వెడితే పాలు ఎవరు పితుకుతారు? అందుకని ఆ పని తన తమ్ముళ్ళలో ఎవరికైనా అప్పజెబుదామనుకున్నాడు. అనుకుని పెళ్ళాన్ని పిలిచి, ఏమే, నేను ఊరికి వెళుతున్నాను. మళ్ళీ 2 రోజుల్లో తిరిగొస్తాను. ఈ 2 రోజులు పాలు పితకటానికి నా తమ్ముళ్ళనెవరినైనా రమ్మను అని చెప్పి గూనన్న ఊరికి వెళ్ళిపోయాడు. సరే, గూనన్న పెళ్ళాం తన మరుదులలో ఒకడిని పిలిచి పాలు పితికి పెట్టమని అడిగింది. సరేనన్నాడు మరిది. అప్పుడు గూనన్న పెళ్ళాం ఒక్కొక్కటి 3 సేరులు పట్టే 3 తప్పేళాలు తెచ్చి మరిదికిచ్చింది పాలు పితకడానికి. మరిది పాలు పితకటం మొదలెట్టాడు. 3 తప్పేళాలు నిండిపోయినాయి. ఇంకా పాలు వస్తున్నాయి. ఇంతలోనే గూనన్న పెళ్ళాం వచ్చి, ఇంక చాలు, మిగిలిన పాలు దూడకి వదిలెయ్యి బాబూ అంది. ఇది వినేసరికి మరిది ఆశ్చర్యపోయాడు. ఎంచేతనంటే తమ గేదెలన్నీ కూడా సేరుకు మించి పాలు ఇవ్వటం లేదు. అలాంటిది ఈ గూని గేదె 9 సేర్ల పాలు ఇచ్చింది. పైగా ఇంకా వస్తూ ఉంటే దూడ తాగుతుంది, వదిలేయమంటోంది గూనన్న పెళ్ళాం. అసలే గూనన్న అంటే గిట్టది కదా. పైగా ఇది చూసేసరికి గూనన్న తమ్ముడికి ఎక్కడలేని ఓర్వలేనితనం వచ్చింది. ఎలాగైనా గూనన్న గేదెని చంపేయాలనుకున్నాడు. ఇలా అనుకోవటమే తడవుగా తన మిగతా 5 అన్నల దగ్గరికి పోయి, చూసారర్రా, గేదెల్లో ఒకటి కూడా సేరుకు మించి పాలు ఇవ్వటం లేదు. అలాంటిది మన గూనన్న గేదె మాత్రం ఇవాళ 9 సేర్లకు పైగా పాలిచ్చింది. ఎలాగైనా దాన్ని మనం చంపేయాలి అని చెప్పాడు. వాళ్ళు సరేనంటే సరేనన్నారు. మర్నాడు పొద్దున్న మళ్ళీ మరిది వచ్చాడు పాలు పితికిపోవటానికి. పాలు పితికిన తర్వాత అతను గూనన్న పెళ్ళాంతో, వదినా వదినా, మా గేదెల్ని పొలం తోలుకు వెళ్తున్నాము. నీ గేదెను కూడా తీసుకెళ్ళమన్నావా అని అడిగాడు. పాపం ఆ వెర్రిబాగుల ఇల్లాలికి తన మరుదులు పన్నిన కుట్ర ఏమి తెలుసు? అంచేత, అలాగే నాయనా, మీరు మేపుకొస్తానంటే నేను కాదంటానా అని గేదెని వాడితో పంపింది. ఈలోగా మిగిలిన తమ్ముళ్ళు ఊరి బయట ఒక అడవి ఉంటే అందులో ఒక పెద్ద గొయ్యి తవ్వి దాని నిండా సీసపు పెంకులు, మేకులు అవి పాతి సిద్ధంగా ఉన్నారు.
కాసేపటికి గూనిగేదెని తీసుకుని 5వ వాడు వచ్చాడు. 5గురు చేరి పాపం ఆ గూనిగేదెని గొయ్యిలోకి తోసేశారు. గాజు పెంకులు అవి గుచ్చుకుని గేదె ఒళ్ళంతా రక్తం వరదలుగా కారిపోతోంది. ఈ విధంగా వాళ్ళు తమ అన్న మీద కసి పాపం నోరులేని ఆ గేదె మీద తీర్చుకున్నారు. ఇదిలా ఉండగా పొరుగురు వెళ్ళిన గూనన్న ఇంటికి తిరిగి వచ్చాడు. జరిగిన సంగతంతా తెలుసుకుని తన గేదెని వెతుక్కుంటూ బయలుదేరాడు. వెతుకుతూ చివరికి గేదె ఉన్న గోతి దగ్గరికి వచ్చాడు. గూనన్న వస్తున్న అలికిడి విని మిగతా 5గురు తమ్ముళ్ళు ఉడాయించారు. గోతిలో గేదె కనిపించింది. పాపం గూనన్న చాలా విచారించాడు. తన గేదె కోసం ఎంతో ఏడ్చాడు. ఇదంతా తన తమ్ముళ్ళు చేసిన మోసమేనని గ్రహించి ఎలాగైనా వాళ్ళకి తిరిగి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు. తర్వాత ఒక చర్మకారుణ్ణి పిలిచి గేదెని బయటికి తీయించాడు. చర్మం అంతా ఆ చర్మకారుడికి ఇచ్చేసి మాంసం అంతా బస్తాల్లోకెత్తి కుట్టించి ఒక గుర్రం మీద వేసుకుని బయలుదేరాడు. అలా పోయి ఒక చెట్టు నీడన ఆగి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంతలో మరో వర్తకుడు గుర్రం మీద ఏవో బస్తాలు వేసుకుని ఆ దారి వెంటే వచ్చాడు. గూనన్నని చూసి ఆగి దిగాడు. మీదేవూరు అంటే మీదేవూరు అని, నీ బస్తాల్లో ఏమున్నాయి అంటే నీ బస్తాల్లో ఏమున్నాయి అని ఇద్దరూ ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. తర్వాత ఇద్దరూ చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని పడుకున్నారు. గూనన్న మాత్రం నిద్రపోతున్నట్టు నటిస్తూ పడుకున్నాడు. వర్తకుడు కాసేపట్లో నిద్రపోయాడు. వెంటనే గూనన్న తన గుర్రాన్ని మాంసం బస్తాల్ని అక్కడే వదిలేసి వర్తకుడు గుర్రం మీద అతని రూపాయల బస్తాలతో ఉడాయించాడు. వర్తకుడు లేచి చూసుకుని జరిగిన మోసానికి విచారించాడు. గూనన్న రూపాయల బస్తాలతో ఇంటికి చేరాడు. గూనన్న పెళ్ళాన్ని పిలిచి, ఏమే, మా తమ్ముళ్ళ ఇళ్ళకు పోయి ఎవరి దగ్గరైనా కొంచెం ఉంటే పట్టుకురా, రూపాయలు కొలిచి మళ్ళీ ఇచ్చేద్దాం అన్నాడు. సరేనని గూనన్న పెళ్ళాం ఒక మరిది ఇంటికి వెళ్ళి కొంచెం ఇమ్మని అడిగింది. గూనన్న ఏమి కొలుస్తాడో తెలుసుకోవాలని మరిది కొంచెం అడుగున చింతపండు అంటించి ఇచ్చాడు. గూనన్న రూపాయలు కొలిచి కొంచెం తిరిగి ఇచ్చివేశాడు. కొంచెం అడుగున చింతపండు ఉండటం చేత 1 రూపాయి దానికి అతుక్కున్నది. ఇది చూసి గూనన్న తమ్ముడు ఆశ్చర్యపోయి, మన గూనన్నకి కుంచాలతో కొలవగలిగేంతగా రూపాయలు ఎక్కడవో తెలుసుకోవాలనుకుని వచ్చి గూనన్నని అడిగాడు. ఒరే, మీరు కుట్ర పన్ని అన్యాయంగా నా గేదెని చంపేశారు గదా, అయినా నేను మాత్రం తెలివి తక్కువ వాడినా గేదె మాంసం అంతా ముక్కలు ముక్కలు చేసి బస్తాలకెత్తి ₹1 చొప్పున అమ్ముకొచ్చాను అని చెప్పాడు. తమ గేదెలను కూడా చంపి వాటి మాంసం కూడా ₹1 చొప్పున అమ్ముకోవచ్చు గదా అనుకుని మిగతా 5గురు తమ్ముళ్ళు కూడా తమ గేదెల్ని బలవంతాన చంపి వాటి మాంసం 5 బస్తాలకెత్తి ఊళ్ళో అమ్మటానికి బయలుదేరారు. ఊళ్ళో వాళ్ళు బస్తా ఎలా అని అడిగారు. ఇలా అడిగేసరికి వాళ్ళకి ఎంతో ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి, మా అన్న ₹1 చొప్పున అమ్ముకొస్తే మీరు బస్తా ఎంతని అడుగుతున్నారేమిటి అన్నారు. ఆఖరికి ఎలాగైతేనేం బస్తా ₹1 చొప్పున 6 బస్తాలు ₹6కి అమ్ముకుని ఇంటికి తిరిగి వచ్చారు. గూనన్న తమని ఇలా మోసం చేసినందుకు ఎలాగైనా కసి తీర్చుకోవాలనుకున్నారు. 5గురు చేరి ఆ రాత్రికి గూనన్న ఇల్లు తగలబెట్టాలనుకున్నారు. ఈ సంగతి గూనన్న చెవిన ఎలాగో పడింది. తన ఇంటో సామానుతో సహా పెళ్ళాన్ని కూడా తీసుకొని ఊరి బయట అడవికి చేరుకున్నాడు.
గూనన్న అటు పోగానే అతని 5గురు తమ్ముళ్ళు వచ్చి గూనన్న ఇంట్లోనే ఉన్నాడనుకుని వెంటనే ఇంటికి నిప్పు అంటించి, చావరా గూనన్న, ఇవాళ్టతో నీకీ భూమి మీద రుణం తీరింది, మమ్మల్ని మోసం చేసినందుకు నీకిదే శాస్తి అని చంకలు ఎగరేసుకుంటూ తమ ఇళ్లకు చేరుకున్నారు. తెల్లవారింది. గూనన్న పెళ్ళాంతో పాటు తిరిగి వచ్చాడు. ఇల్లు కాలి బూడిదైపోయి ఉంది. మరో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. కర్ర గిర్ర కాలగా బొగ్గులు మిగిలినాయి. గూనన్న ఆ బొగ్గులన్నీ మళ్ళీ బస్తాల్లో నింపి మళ్ళీ ఇదివరకట్లాగానే ఊళ్ళోకి గుర్రం మీద బయలుదేరాడు. గూనన్న అదృష్టం కొద్దీ ఈసారి కూడా ఇంకో వర్తకుడు గుర్రం మీద రూపాయల సంచులు వేసుకుని వస్తూ కలిశాడు. ఇదివరకట్లాగానే ఈ వర్తకుడు కూడా గూనన్న చేతిలో మోసపోయాడు. గూనన్న తన బొగ్గుల బస్తాలు అక్కడే వదిలి వర్తకుడు రూపాయల బస్తాలతో ఉడాయించి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. మళ్ళీ తమ్ముళ్ళని అడిగి కొంచెం పట్టుకురమ్మని పెళ్ళాన్ని పంపాడు. తమ్ములంతా పరుగెత్తుకుంటూ వచ్చి, ఈసారి ఎలా సంపాదించావు ఇన్ని రూపాయలు, కొంచాల నిండా కొలిచేంతగా, అసలు నువ్వు బతికేలా ఉన్నావు, నిన్ను ఇంట్లో పెట్టి ఇల్లు తగలబెట్టాం కదా అని అడిగారు. ఒరే, నేనేనా వెర్రివాడిని, మీరు ఇల్లు తగలబెట్టాలని పథకం వేసుకున్న సంగతి నాకు ముందే తెలిసి జాగ్రత్త పడ్డాను. తర్వాత ఇల్లు కాలగా మిగిలిన బొగ్గులు బస్తా 100 రూపాయల చొప్పున అమ్మేశాను అని చెప్పాడు గూనన్న. పాపం ఇదంతా నిజమేనని నమ్మారు తమ్ముళ్ళు. తమ ఇళ్ళు కూడా తగలబెట్టుకుని ఆ వచ్చిన బొగ్గులన్నీ బస్తాలకెత్తి ఊళ్ళో అమ్మటానికి బయలుదేరారు. కానీ ఎవరిని అడిగినా బస్తాకి రూపాయి కంటే ఎక్కువ ఇవ్వం అనేవాళ్లే. ఈసారి కూడా వాడి మనకి టోపీ వేశాడు, వీడి తాడు తెగ అని గూనన్నని తిట్టుకుని తమ్ముళ్ళందరూ తమ బస్తాలు రూపాయి చొప్పునే అమ్ముకుని ఇళ్ళకి చేరుకున్నారు. మళ్ళీ ఆలోచనలు ప్రారంభించారు గూనన్నని ఎలాగైనా చంపాలని. ఆ రోజు రాత్రి గూనన్న నిద్రపోతుండగా ఈ 6గురు తమ్ముళ్ళు చేరి గూనన్నని ఒక పెట్టెలో పెట్టి తాడు బిగించి ఊరి పక్కగా ఒక ఏరు ఉంటే అందులో పారేయడానికి మోసుకుపోసాగారు. పెట్టెని కొంత దూరం మోసుకు వచ్చేసరికి వాళ్ళకి దాహం వేసింది. ఆ చుట్టుపక్కల ఎక్కడైనా మంచినీళ్లు దొరుకుతాయేమోనని 6గురు పెట్టెని అక్కడ పెట్టి నీళ్ల కోసం బయలుదేరారు. వాళ్ళు అటు వెళ్ళిన కాసేపటికొక గొల్లవాడు మేకల్ని మేపుకుంటూ అక్కడికొచ్చాడు. పెట్టెలో ఉన్న గూనన్న వద్దంటే పెళ్ళి, వద్దంటే పెళ్ళి అంటూ ఉన్నాడు. ఇది విని గొల్లవాడు పెట్టె తెరిచి చూసి, ఎవరు మీరు, దీంట్లో ఎందుకున్నారు, ఎందుకు అరుస్తున్నారు అని అడిగాడు. నా అన్నలు నాకు పెళ్లి చెయ్యాలని పట్టుబట్టారు, నాకు పెళ్లి చేసుకోవాలని ఏమాత్రమూ లేదు, అయినా నన్ను బలవంతాన ఇందులో పెట్టి ఈ పక్క ఊళ్ళో ఉన్న ఒక అమ్మాయికి ఇచ్చి నన్ను పెళ్లి చేద్దామని తీసుకెళ్తున్నారు అని చెప్పాడు గూనన్న. నీకు పెళ్ళి అక్కర్లేదని ఉంది కదా, నాకు పెళ్ళి కావాలని ఉంది, నీ బదులు నేను ఈ పెట్టెలో కూర్చుంటాను అన్నాడు గొల్లవాడు. గూనన్నకి అంతకంటే కావలసిందేముంది? గొల్లవాడిని పెట్టెలో పెట్టి తాడు బిగించి తన మేకల్ని తోలుకుపోయాడు. ఈలోగా గూనన్న 5గురు తమ్ముళ్ళు తిరిగొచ్చి పెట్టెని మోసుకుపోయి, చావరా గూని వెధవ అంటూ ఏట్లో పడేసి ఇంటికి వచ్చారు. దారిలో గూనన్న మేకలు తోలుకుంటూ వస్తూ ఎదురైనాడు. ఏట్లో పడేశామే, మళ్ళీ ఎలా వచ్చావు, నీకీ మేకలు ఎలా వచ్చినాయి అని అడిగారు. మీరు నన్ను ఏట్లోకి తోసేసిన తర్వాత పెట్టెలో ఉంటే బుడుంగో మేక, బుడుంగో మేక అంటూ ఉన్నాను. అలా 10 సార్లు అనేసరికి పెట్టె ఒడ్డుకు కొట్టుకొచ్చి ముక్కలు ముక్కలుగా పగిలింది. పగిలిన ఒక్కో ముక్క ఒక్కో మేక అయిపోయింది అని చెప్పాడు గూనన్న.
ఈసారి కూడా నిజమేనని నమ్మారు గూనన్న తమ్ముళ్ళు. అయితే మమ్మల్ని కూడా ఒక పెద్ద పెట్టెలో పెట్టి ఏట్లో పడేస్తావా? మాకు చాలా మేకలు వస్తాయి అని అడిగారు. గూనన్న ఓ అలాగే చేస్తాను అని ఒక పెద్ద పెట్టె చేయించి తన తమ్ముళ్ళందరినీ అందులో పెట్టి తాడుతో బిగించి ఒక బండి మీద ఏటి దగ్గరికి తీసుకుపోయి అందులో పడేశాడు. ఈ విధంగా అమాయకుడైన గూనన్నని చంపాలనుకుని వాడి తమ్ముళ్ళందరూ చనిపోయారు. ఆ తర్వాత గూనన్న తన దగ్గరున్న డబ్బులతో కొన్ని గేదెల్ని కొనుక్కొని పాల వ్యాపారం చేస్తున్నాడు. గేదెలను కొన్న సంతలోనే అతనికొక గూనిగేదె కూడా కనిపించింది. వెంటనే అతడికి తన చనిపోయిన గూనిగేదె గుర్తొచ్చి ఆ గేదెను కొనుగోలు చేశాడు. ఆ గేదెను ఎంతో ఆదరంగా పెంచుతూ తన పాత గేదెను అందులో చూసుకోసాగాడు. అలా వ్యాపారం చేసి గూనన్న ఎంతో ధనవంతుడయ్యాడు. తన భార్యతోనూ తన పాడి మేకలు పాడి గేదెలతోనూ మళ్ళీ తిరిగొచ్చిన తన గూనిగేదెతోనూ ఎంతో సుఖంగా హాయిగా జీవించాడు మన గూనన్న. ఇదండి గూనన్న కథ. ఈ కథ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథని మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.